మనం ఏ కొత్త బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలన్నా, కొత్త ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా ప్రతిసారి ఆధార్, పాన్ కార్డు వంటి కేవైసీ పత్రాలను విడివిడిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ తిప్పలన్నిటికీ చెక్ పెడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన విధానాన్ని తీసుకొచ్చింది. అదే సెంట్రల్ కేవైసీ. దీని ద్వారా దేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన 14 అంకెల CKYC నంబర్ కేటాయిస్తుంది. ఈ నెంబర్ ఒక్కసారి తెలుసుకుంటే ఏ ఆర్థిక సంస్థలోనైనా మీ పని నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ ద్వారా జారీ చేసే ఒక ప్రత్యేకమైన 14 అంకెల సంఖ్య. మీ కేవైసీ రికార్డులున్న డిజిటల్ రూపంలో ఈ కేంద్ర రిజిస్ట్రీలో భద్రంగా ఉంటాయి. మీరు ఏదైనా కొత్త బ్యాంకు వెళ్ళినప్పుడు ఈ 14 అంకెల నెంబర్ చెబితే చాలు, సదరు బ్యాంకు మీ పాత రికార్డుని అక్కడి నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకుంటుంది. దీంతో మీరు పదే జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరము అస్సలు ఉండదు. CKYC నంబర్ సులభంగా పొందాలంటే 3 మార్గాలున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 7799022129కు ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వడమే. వెంటనే మీ మొబైల్కు CKYC కార్డ్ డౌన్లోడ్ లింక్ లేదా సమాచారం SMS ద్వారా వస్తుంది. లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు నేరుగా ckwycindia.in అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలను నమోదు చేయడం ద్వారా మీ డిజిటల్ KYC కార్డును పరిశీలించవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ 2 ఆప్షన్లు కుదరని పక్షంలో మీ ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచ్ని సంప్రదించి మీ 14 అంకెల CKYC IT నెంబర్ ఇవ్వాల్సిందిగా సిబ్బందిని కోరవచ్చు. ప్రతి ఒక్కరూ తమ 14 అంకెల CKYC నంబర్ తెలుసుకుని ఉండడం ద్వారా ప్రతిసారి డాక్యుమెంట్లు, జిరాక్సులు ఇవ్వాల్సిన అవసరాన్ని తప్పించుకోవచ్చని, నిమిషాల వ్యవధిలోనే పని పూర్తి చేయవచ్చని RBI చెబుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.